మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ జరంజంకంగా ఉందని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జెల్లి మధుసూదన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన చిత్తూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర నాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక బడ్జెట్లో పేద, బడుగు, బలహీన వర్గాల వారిని పేదరికం నుంచి బయటపడేసేలా ప్రత్యేక కేటాయింపులు జరిగాయన్నారు. దాదాపు 325 సంస్కరణలను దేశవ్యాప్తంగా అమలు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక బడ్జెట్ కూర్పు ఉందన్నారు. స్వల్పకాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలకే కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేయడం గొప్ప విషయంగా వివరించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 5 రిజర్వాయర్ల అభివృద్ధి, 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగించడం, టీడీఎస్ తగ్గింపు, రానున్న ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానం అమలు, వికలాంగుల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు, దేశవ్యాప్తంగా 3 పెట్రోల్ కెమికల్ యూనిట్ల ఏర్పాట్లు, 40,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ల తయారీ, సూక్ష్మ మధ్య సరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా 10,000 కోట్ల రూపాయల మేర కేటాయింపులు, రక్షణ వ్యవస్థ పటిష్టత కోసం 8 జలాంతర్గాముల అభివృద్ధి తదితర అంశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు దుర్గా రామకృష్ణ, కొల్లా చిట్టిబాబు, రాజేంద్ర నాయుడు, మోహన్ నాయుడు, బీజేపీ అనుబంధం విభాగాల నాయకులు డాక్టర్ బాబు, రవికుమార్, షణ్ముగం, రాంబభద్ర, లితీష్, రెడ్డి మస్తాన్, హేమంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డు బడ్జెట్ సంబంధించిన జిల్లా ప్రతినిధి డాక్టర్ అట్టూరు శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బడ్జెట్ ప్రతినిధి, అదేవిధంగా బాబు గారు, మానవ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ గారు, జిల్లా మీడియా సెల్ రాంభద్ర గారు, యువమోర్చా నాయకులు హేమంత్, అదేవిధంగా సెంట్రల్ మండలాధ్యక్షులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం చర్చాంశంగా మారింది. ఈ బడ్జెట్ లో ప్రత్యేకత ఉంది. ఆమెకి మొరార్జీ దేశాయ్ తర్వాత కేంద్రంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ కు దక్కుతుంది. 8 పర్యాలు అయిపోయి ఈరోజు నిన్న 9వసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆమెలో ఉన్న ఒక నైపుణ్యత, ఒకటే ఒక ముఖ్య లక్ష్యం, వికసిత్ భారత్ 2047 సంవత్సరానికి ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా, ఇప్పుడు మనం ఉన్న 4వ స్థానం నుంచి 3వ స్థానానికి ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లే అభివృద్ధి పదంగా, అలాగే దేశంలో ఏదైతే భవిష్యత్తు యువకుల కోసం ఆధారపడిందో ఆ యువకుల శక్తి బడ్జెట్ అని చెప్తాం, యువశక్తి బడ్జెట్ ఇది. అదే కాకుండా అన్ని దేశాలు కూడా మనల్ని టార్గెట్ చేసాయి. అన్ని దేశాలు కూడా మన మీద ఒక రకమైన అసూయను వెళ్ళబుచ్చుతున్నాయి. వీళ్ళలో ఉన్న ఐకమత్యం, వీళ్ళలో ఉన్న పట్టుదల, వీళ్ళలో ఉన్న ఆ శ్రమజీవుల యొక్క కృషి ఫలితం వల్ల ఈ రోజు అన్ని అగ్రదేశాలన్నీ కూడా ఇండియాలో ఏం జరుగుతుంది, ఇండియాని ఏ విధంగా అనగతొక్కాలని మనందరికీ తెలుసు. గత కొన్ని నెలలుగా అన్ని దేశాలు మన మీద టార్గెట్ చేసి ట్యాక్సులు వేయడం, సుంకాలు పెట్టడం, వాటికి కావాల్సిన అన్ని రకాల కోణాల్లో అటాక్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఒకటి స్వదేశీ. స్వదేశీ అంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు మనమే వాడుకోవాలనేది ఒక ప్రధానమైన అంశమే కాదు. స్వదేశీ ధర్మం, స్వదేశీ భాష, స్వదేశీ ఆత్మగౌరవం, స్వదేశీ భోగ అంటే ఒక వస్తువునే కాదు, ఇక్కడ మన ఒక సంస్కృతి, మన ఒక భాష, మన ఒక వేషధారణ, మనం పండించే పంటలు కానీ వంటలు కానీ ఇవన్నీ కూడా అన్ని దేశాలకి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈరోజు భారతదేశాన్ని చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ఏ విధంగా ఉండాలి?
ఈ దేశాలంతా ఇలా టార్గెట్ చేసే ఈ రోజు మన బడ్జెట్ ఏ విధంగా ఉండాలంటే యువతకి ప్రాధాన్యత ఇచ్చేటట్టు ఉపాధి కల్పన, బలహీన బడుగు వర్గాల అభివృద్ధి ధ్యేయంగా అన్ని రంగాలలో అన్ని సెక్టార్లలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పదానికి అర్థం నిర్వచనం ఉండే విధంగా ఈరోజు 7% అభివృద్ధి పదంతో ముందుకు తీసుకెళ్లే విధంగా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. మనకు తెలుసు, అట్లని మనము ఏ దేశాన్ని కూడా అగౌరవపరిచేది లేదు, ఏ దేశాన్ని కూడా తోసుకునేది లేదు. వాళ్ళతో కలిసి పర్యాటక రంగంతో పాటు మార్కెటింగ్ రంగంతో పాటు అన్ని రకాల సాంకేతిక రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి పదంలో కేటాయించడం జరిగింది. మన అందరికి కావాల్సింది విద్య, ఆరోగ్యం, అలాగే చేతికి పని, ఇండస్ట్రీస్, వ్యవసాయ రంగం, మహిళకి స్వావలంబన, ఆర్థిక స్వావలంబన ఏ విధంగా ఉంటుంది. అత్యధిక శాతం భారతదేశంలో కష్టపడే జీవులే 80% దాకా ఉన్నారు. సో వీళ్ళని మనసులో పెట్టుకొని, వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అదే విధంగా చెప్తున్నాను, రక్షణ విషయంలో కూడా దగ్గర 8 జలాలుగా అంటే సముద్రపు మార్గాలను కూడా అభివృద్ధి పదం చేసే విధంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, మన రాష్ట్రానికి ఏంటి, మనకి ఏంటి అనేది చాలా మంది ప్రశ్నిస్తుంటారు. కేంద్రం బడ్జెట్ అనేది ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, అది ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఆ బడ్జెట్ని కేటాయించడం జరుగుతుంది. మనకు తెలుసు, ఈ రోజు అత్యధిక మార్కెటింగ్ రంగం అభివృద్ధి చెందాలంటే హైవేస్ కాడి నుంచి, రైల్వే లైన్ కాడి నుంచి, విమానాల్లో, ఈ రంగాల్లో ఏ విధమైన అభివృద్ధి ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఇప్పుడు హై స్పీడ్ కారిడార్లను కూడా 7 ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఫార్మా మెడిసిన్ సంబంధించి 10,000 కోట్ల రూపాయలను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే MSME తెలుసు, మైక్రో స్మాల్